పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు సహా 6గురు సజీవ దహనమయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు చిలకలూరిపేట హైవేపై టిప్పరు లారీ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తగలబడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు సమాచారం. బస్సులోని ప్రయాణికులంతా సొంతూళ్లలో ఓటేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా అర్ధరాత్రి 1:30 ప్రమాదం చోటు చేసుకుంది. క్షణాల్లో మంటలు చెలరేగడంతో అనేక మంది గాయపడ్డారు. స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారి వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో ఓట్లేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఈ ఊరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకర లోడుతో ఉన్న టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు రేగాయి. తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయి. టిప్పర్ లారీ ప్రైవేట్ బస్సు వేగంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు ప్రైవేటు ట్రావెల్స్ బస్ డ్రైవర్, మరో 4 క్షణాల్లో మంటల్లో కాలిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో అర్ధరాత్రి ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుండి కూడా 108 వాహనాలను రప్పించారు. బస్సులో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్న వారిని బయటకు తీశారు. 20 మందిని 108 వాహనాల్లో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ రోడ్డుపై మరమ్మతు పనులు జరుగుతుండటంతో తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయింది. వేగంగా దూసుకెళ్తున్న టిప్పర్ డ్రైవర్ కంట్రోల్ చేయలేక ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సొంతూరిపై మమకారం, ఓటు వేయాలని దృఢ సంకల్పం. పిల్లాజల్లాతో ఇంటిల్లిపాది స్వస్థలాలకు వెళ్లిన వారంతా హైదరాబాద్కు తిరిగొస్తూ ప్రమాదానికి లోనయ్యారు. ఓట్లు వేయడానికి సొంతూరు వెళ్లిన వారంతా బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలోనే మృత్యువు టిప్పరు రూపంలో దూసుకొచ్చి కళ్ళు తెరిచేలోపే బస్సు డ్రైవర్తో సహా 6 నిండు ప్రాణాలు గాల్లో కలిపేసింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు క్షణాల్లో మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాల పాలయ్యారు. అర్ధరాత్రి ఆర్తనాదాలు మిన్నంటడంతో ఉలిక్కిపడ్డ స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు 108 వాహనాలను, ఫైర్ ఇంజిన్లను రప్పించారు. అందరు ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది? ఎలక్షన్స్ అని సండే ఇంటికి వచ్చి మండే ఓటింగ్ వేసేసి ఈరోజు స్టార్ట్ అయ్యాము. మాకు అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి సంఘటనా స్థలంలో మా ప్రతినిధి రవికృష్ణ ఉన్నారు. అక్కడి నుంచి లైవ్ కవరేజ్ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఆ ఘటన ఎలా జరిగింది? స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? నేనైతే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో, ఘోర యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్నాను. ఈ ఊరు వారిపాలెం చిలకలూరిపేటకి సమీపంలో ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రాత్రి 1:30 ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ వేగంగా వస్తున్నటువంటి
సింగిల్గా వస్తున్నటువంటి సింగిల్ రోడ్డు ఇక్కడ ఉంది. ఈ సింగిల్ రోడ్డుగా వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పరు అది గ్రావెల్ ట్రిప్పరు. ఆ గ్రావెల్ టిప్పరు వచ్చేసి ఎదురుగా వస్తున్నటువంటి దీన్ని ఢీ కొట్టినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఇంత యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడైతే డీజిల్కి సంబంధించిన ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ డీజిల్కి సంబంధించిన ట్యాంకర్ని ఒక్కసారిగా ఢీ కొట్టినటువంటి సందర్భంలో ఒక్కసారిగా మంటలు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఎగసిపడినాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా తప్పించుకోలేని పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి డ్రైవరు, ఆ టిప్పర్లో ఉన్న డ్రైవరు, అదేవిధంగా కూడా లారీలో దీనికి సంబంధించి ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన డ్రైవర్ మాత్రం అక్కడికక్కడే మంటల్లో చిక్కుపోయారు. క్యాబిన్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే మాత్రం తప్పించుకోగలిగారు. అప్పటికే మనం ఇక్కడ మన విజువల్స్లో ఇక్కడ చూడొచ్చు. అప్పటికే ఇక్కడ ఈ మంటలు గ్రహించడం అయితే జరిగింది. మంటలు చూసినటువంటి పాసెంజర్స్ ఎవరైతే ఉన్నారో పాసెంజర్స్ మాత్రం ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితుల మూలన కొంతవరకు ఈ ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకోవాలి. 6 మాత్రం అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్లో ఓటు వేసేందుకు అక్కడికి తెర రావడం జరిగింది. తెర వచ్చి ఓటు వేసి 1-2 రోజులు అక్కడ ఉన్నటువంటి బంధువులతో సంతోషంగా గడిపారు. ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్కి తరలి వెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి దారుణ సంఘటన అయితే చోటు చేసుకోవడం మాత్రం ప్రతి వారిని కలిసివేస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదంలో మాత్రం అంజీ అనే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పుగూడూరు కాశీ అలాగే లక్ష్మి, సాయిశ్రీ 8 సంవత్సరాల చిన్నారి కూడా మృతి చెందిన పరిస్థితి. ప్రధానంగా కూడా ఇక్కడ ఇది ఏసీకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా ఏసీ బస్సు కోచ్ కాకపోవడంతో కూడా కొంత ప్రమాదం అనేది నివారించడం కొంతవరకు జరిగింది. ఎందుకంటే ఏసీ బస్సు అయినట్లయితే మాత్రం పూర్తిగా కూడా అది క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటుంది. దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. గతంలో తెలంగాణలో ఇలానే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయిన పరిస్థితి. కాకపోతే ఇది ఏసీ బస్సు కాకపోవటం వలన కొంతవరకు అయితే మాత్రం సేవ్ అయ్యారు. 6 మృతి చెందిన ఘటన మాత్రం అందరినీ కలిసివేస్తుంది. ప్రధానంగా కూడా వీళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎలక్షన్కి సంబంధించి ఈ సొంత వాళ్ళతో కలిసి కొంత 1 రోజు 2 రోజులు వాళ్ళు బంధువులతో కలిసి ఉన్నటువంటి నేపథ్యం. తర్వాత సంతోషంగా కూడా తిరిగి వెళ్తున్న సందర్భంగా భయంకరమైన విషాదం చోటు చేసుకున్న పరిస్థితి కనపడింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను మాత్రం అడిగినట్టయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి తెలిసిన సమాచారం 1-1:30 ప్రాంతంలో ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున మంటలు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి వీళ్ళందరూ కూడా చేరుకొని చూసేటప్పటికి అక్కడ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఆర్తనాదాలు వినిపిస్తుంటే ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా గ్లాసులను అయితే బ్రేక్ చేసి కొంతమందిని అయితే సేవ్ చేయడం అయితే జరిగింది. అప్పటికే అక్కడ ఏదైతే ఈ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ఉన్నటువంటి గ్లాసులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా బ్రేక్ చేసటం వలన చాలా వరకు కూడా ఈ ప్రమాదంలో మరికొంతమంది ఈ చనిపోకుండా చూసుకునే అవకాశం అయితే చేసిందని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సీట్లో ఉన్నటువంటి ఈ ఇద్దరు లక్ష్మి అలాగే ఇక్కడ వాళ్ళు చనిపోవటం మాత్రం చాలా బాధ. ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ, లక్ష్మి అలాగే కాశీ అనే వాళ్ళు మాత్రం ఇక్కడ బ్యాక్ సీట్లో అక్కడికక్కడే ఆ సీట్లోనే పూర్తిగా కూడా సజీవ దహనమైన పరిస్థితి. ఇటువంటి సందర్భంలో కూడా అక్కడి నుంచి ఈ 108కి ఫోన్ చేశారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు. 108లో అయితే వచ్చినటువంటి సందర్భంలో అందరినీ కూడా ఇక్కడికి తీసుకెళ్తాం అనేది జరిగింది. వాళ్ళలో కొంతమంది పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ చిలకలూరిపేట అదేవిధంగా కూడా రమేష్ హాస్పిటల్, గుంటూరులో రమేష్ హాస్పిటల్, గుంటూరులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి అయితే వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎంత ఇప్పటికి కూడా పొగలు వస్తున్నాయంటే ఎంత ప్రమాదం ఎంత ఇదిగా జరిగింది, ఎంత దానికి సంబంధించి ఆ ప్రమాదానికి సంబంధించి ఎంత గ్రావిటీ ఉంది అనేది మాత్రం చూడొచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా కూడా అతివేగము ప్రమాదానికి కారణమైందా లేకపోతే ఈ డ్రైవర్లు ఇద్దరు మద్యం మత్తులో ఎవరైనా ఉన్నారా అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. దీనికి సంబంధించి డిఎస్పీని కనుక అడిగినప్పుడు డిఎస్పీ చెబుతున్న విషయం ఒకటే, వాళ్ళకి పోస్ట్ మార్టం